హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అల్లం గారెల రెసిపీని చూపించబోతున్నాను. పిండిని ఇలా నేను చెప్పే టిప్స్తో కనుక చేసుకుంటే గారెలు అనేవి చాలా స్పాంజీగా సాఫ్ట్గా వస్తాయి. ఈ అల్లం గారెల ప్రసాదాన్ని దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ అల్లం గారెల ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ నేను ఇక్కడ 1 కప్పు దాకా పొట్టు లేని మినపగుళ్ళు తీసుకున్నాను. ఈ మినపగుళ్ళని 4 గంటల పాటు నానబెట్టుకొని శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా డ్రైన్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మినపప్పుతో పాటు రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని గట్టిగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని రుబ్బుకున్న ఈ పిండిని వేసి చిటికెడు వంట సోడా వేసి స్పూన్తో కానీ ఇలా విస్కర్తో కానీ ఒక 5 మినిట్స్ పాటు ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా వంట సోడా వేసి ఒక 5 మినిట్స్ బీట్ చేసుకుంటే గారెలు అనేవి చాలా స్పంజీగా ఫ్లఫీగా వస్తాయి. గ్రైండర్లో చేసుకున్న పిండి అయితే ఇలా వంట సోడా వేయాల్సిన అవసరమే లేదు. బాగా కలిపిన ఈ పిండిలో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నని అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ దాకా కట్ చేసిన సన్నని కరివేపాకు తరుగు, 1 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి తరుగు వేసి వీటన్నిటిని పిండిలో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనం పిండిని ఎంత బాగా కలిపితే గారెలు అనేవి అంత స్పంజీగా గుల్లగా వస్తాయి, లేదంటే గారెలు అనేవి చాలా గట్టిగా వస్తాయి. రెడీ చేసి పెట్టుకున్న ఈ పిండితో మనం ఇప్పుడు ఈజీగా గారెలు అనేవి చేసేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని వడలకు సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ ప్యాకెట్స్ మీద కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్స్ మీద కానీ ఇలా పిండిని పెట్టి వత్తుకొని గారెలను చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్కి సరిపడా వడలను వేసిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ క్రిస్పీగా ఫ్లఫీగా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుని ఈ వడలను తీసి పక్కన పెట్టుకొని మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకోవాలి. వడలన్నీ కూడా ఇలా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయి. ఈ ప్రాసెస్లో కనుక మీరు వడలు చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. గట్టిగా లేకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. అమ్మవారికి 4వ రోజు నైవేద్యంగా ఈ అల్లం గారెలను అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి.